చర్చ జరుగుతూనే మనం ఈరోజు యాక్సిడెంట్ లేని సిగరెట్ గా మనం కాబోతున్నాం. చాలా వరకు తగ్గిపోయిన యాక్సిడెంట్స్. కాబట్టి ఇది వారం రోజులు ఇది రక్షణ వారోత్సవం జరుపుకుంటారు. చర్చ జరుగుతూనే మనకి ఇక ముందు కూడా బాగుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు శ్రీరాంపురం కమ్యూనికేషన్ సెల్ వారిచే నాటిక ఉంటుంది. అది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం మన రక్షణలో చిత్రగుప్తుల వారు ఎక్కడ వెళ్ళారు? కనిపించడం లేదే. చిత్రగుప్త, చిత్రగుప్త! ఏమా వేలా గోళము ఎక్కడ వెళ్ళినారు? మధ్య భ్రమించినదా? ఎక్కడ ప్రభు, మీరు పిలిచిస్తుంటేనే నేను వస్తూనే ఉంటుంది. అప్పుడే కోపానికి రావడమే. తక్షణమే భూలోకానికి వెళ్ళేదాము, ఆ పాపులను తీసుకువెళ్ళదాము. రండి. ఎక్కడి ప్రాపులు ప్రభు? భూలోకంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చినది. వెళ్ళి పాపులను మన లోకానికి తీసుకువచ్చేదాము. పదండి. నా యొక్క గణాంకంలో అలాంటివి ఏమీ కనబడలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడమేనా? ఏమి పలకము? ఇది కంప్యూటర్ అందరూ ప్రభు. అప్డేట్ కావడం లేదు. నేను మాత్రం అప్డేట్ అయ్యి ఉంటుంది, కంప్యూటర్ తెచ్చుకుంటుంది. మొత్తం డాటా అంతయు ఇందులో నిక్షిప్తం చేస్తుంది. ఒక్క ఎంటర్ నొక్కగానే మొత్తం డాటా వచ్చేస్తుంది. ఇది మానవుని మేధాశక్తి. సరే, చూచదని పదండి. పదండి. గృహం కనబడుతున్నది. ఇక్కడ ప్రమాదం కొంచెం ఉంటదేమో చూచుదాము. అవును ప్రభు, ఆ మానవుడు ఏదో వాహనం పైన బయటికి వెళ్లే ప్రమాదంలో ఉన్నాడు. అక్కడ ఏదైనా ప్రమాదం కావించిన మనం వాడిని గైకొని పోయేదాము. మా ఆయన ఇక్కడ మస్తు కలవాడుతున్నాడు కదా, చూస్తున్నాడు. అసలు ఏంటి మరి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా దగ్గర పోయి అడగాల్సిందే, లేకుంటే నాకు చెల్లినట్టున్నది. ఏమండి, నువ్వునే దువ్వుతారు, అసలు ఏమనుకుంటారు? నేను డ్యూటీకి ఇట్లా పోతారా, లేకపోతే ఏమైనా పెళ్లి దువ్వులకి ఇట్లా పోతారా? మరి ఏమో గట్లంటాను. ముందు కాల మా దోస్తు పెళ్లి చూపులు అయితే లేదా అని పక్క పెట్టిరు. బాబు నువ్వేదో పెళ్లి కొడుకు మరేమనుకుంటాను? ఏం పని చేస్తావు బాబు అని చెప్పిన. మా అయ్యా మీ కథ పెట్టింది నన్ను. టిఫిన్ బాక్స్ ఇద్దరు ఆడు మా అయ్యా ఆడేదో చెప్పిన. అర్జునా చేసుకోను కర్రే ఉన్నాడు, నాకు అర్జున అని చెప్పిన. పిల్లరా ఏం కనిపించా? పిల్లల విన్నాక ఉన్నది. కట్టినా పైసలే, కట్టినా పైసలే. ఏమన్నా చేసుకోవాలి. దీనికి నాకన్నా మంచి మొగలు దొరుకుతారా? అమెరికా అక్కడ పోతాడు మరి. అయ్యో టిక్కు టిక్కు అనుకుంటా చూసుకుంటా కావాలని హెల్మెట్ అర్థం. ఏంటిది హెల్మెట్? నాకు అసలే శోభన్ బాబు క్రాప్ ఇది అంతా పోతుంది. అది కొత్త హెల్మెట్, దాన్ని తీసి బీరులో దాచిపెట్టు. ఇప్పుడు క్రాప్ చూసుకుంటున్నావు కానీ మరేమన్నా ప్రమాదం జరిగితే ఆ ఉన్న ముందే పోతే ముందే పోతే మరి మన కుటుంబానికి ఆధారం ఎవరు? అసలు మన పరిస్థితి ఏమైనా ఒక్క రోజు ఆలోచించినావా? హెల్మెట్ పెట్టుకొని పో. నువ్వు పెట్టుకునే దాకా నన్ను పెట్టుకోమని చెప్పు. నీ రక్షణ మన కుటుంబ రక్షణ. అర్థమైందా? ఈ హెల్మెట్ ఇప్పుడు పెట్టుకొని పోరు రాదు. మళ్ళా నాకు ఇంటికి వచ్చినాక కూడా నాకు నీ తలంగా హెల్మెట్ కలవరాదు. అర్థమైందా? సరే సరే, ఇక నువ్వు చెప్పినా తిరుపతి. సరే మరి ఓ మరి వదలే బాయ్. ప్రభు, చిత్రగుప్త ఇక్కడ జరుగును. ఆయన బ్రతికిపోయినాడు. ఆయన యొక్క శిరస్సులకు
మీ వాళ్ళే తలపాగా పెట్టుకొని వెళ్తుండను. ఇక ప్రమాదం జరుగుతుంది. అయినను నేను భూలోకానికి వచ్చి తీరగా లోపలకు వెళ్ళి ఖచ్చితంగా ఎక్కడో చోట ప్రమాదము జరుగును. ఈ నీచ మానవుడు పాపం చేయక మానవు. పదండి వెళ్దాం. వెళ్ళుదాం. ప్రభు ప్రభు నా వాహనం ఎక్కడ? ప్రభు మీ వాహనమా? అదిగో అదిగో అటు చూడండి. పట్టుకురండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఆ పగల మధ్యలో వెళుతున్నది ప్రభు. ఓహో, కొత్త వీధి. అది వెళ్ళి అక్కడ ఎందుకున్నది? ప్రభు, ఎన్నడైనా దాని బాగోగులు చూసిరా? మీరు మాత్రము యమలోకమున రంభ ఊర్వశి అని అన్ని ఆటలు ఆడుకుంటుంది. దాని మంచి చెడ్డలు చూసిరా? ఇప్పుడు అక్కడ ఆ మంద కనపడినది, దాని జోడి చూసుకున్నది, అది వెళ్ళుతున్నది. చిత్రగుప్త, ఇది మరి దురంకారం. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ప్రభు, ఇక్కడ ద్విచిత్ర వాహనం ఉన్నది. లోకానికి రాకండి ప్రభు. మీ యొక్క నామమే దానికి పెట్టి ఉన్నారు యమహ అని. ఉండును, దానిపైన వెళ్ళుదాము పద. రండి. కూర్చోనుడు దున్నపోతు పోయిన మీద కాదు, మరి పట్టుకోండి. నాకు ప్రమాదమా? ఇదేదో పెద్ద బావి వలె గుట్ట వలె కనబడుతున్నది. ఇది ఏమి ప్రాంతము? ప్రభు, అప్డేట్ కాండి అంటే వీలరు, చెప్తే పట్టించుకోరు. పోదాపా అంటారు. ఇదేందో తెలియదు. ఇందారము గ్రామం పక్కన కొత్తగా నిర్మించబడినటువంటి ఉపరతల గని, అందులో బొగ్గును శ్రద్ధగా క్రమశిక్షణగా ఉండి ఆ యొక్క కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేసుకుంటున్నారు. చిత్రగుప్త, అంటే ఇక్కడ చాలా యంత్రములు పనిచేయును, మానవులు పనిచేయను, మరియు ప్రమాదములు కూడా జరగవచ్చును. అవును ప్రభు, కాబట్టి యంత్రాల చేత పని చేసుకుంటున్నారు. అంటే మన పని సునాయాసంగా జరుగును. వెళ్ళి ఆ పాపలను మన లోపలికి తీసుకొచ్చదు. పదండి. సునాయాసం లేదు, ఏం లేదు. అక్కడ ప్రమాదం జరగడానికి వీలు లేదు. ఈయన చెప్పితే వినడు. అనవసరంగా నన్ను వృధా ప్రయాసం చేస్తున్నాడు. ఏమి చేయవాలి? ఫోన్ చేయరా, ఫోన్ చేయవా? రమేష్, నమస్తే. నమస్తే. రైట్ అబ్దుల్ గారు, రైట్ సందేశ్ గారు వచ్చినవానే. రైట్ రైట్ నమస్కారం. నమస్తే 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 డెవలప్మెంట్ మలేషు నేను పైపు పట్టుకో అల్లక్కడే హెల్మెట్ ఏది, రేడియం జాకెట్ ఏది, లెక్క మంచి ఇంకా డిస్ట్రిబ్యూషన్ కష్టపడాలి, వేసుకొని రావాలి. ఇంకోసారి పెట్టి రావద్దు. అది అక్కడ పైప్ కోల్ బాగుంది, అది మొత్తం క్లియర్ కావాలి. అర్థమైందా? అక్కడ నీకు అక్కడ ట్యాంకర్ పెట్టించిన పని మంచిగా చేసుకోవాలి. సరేనా? ఓకేనా? వెహికల్స్ అన్ని మంచిగా ఉండాలి. ఓకేనా? ఓకే రైట్. చూచేదాం ప్రభు. అన్నా అబ్దుల్ అన్నా చూస్తున్నా. చిత్రగుప్త, ట్యాంకర్ పోనా తింటానన్నా. ఆ ఫైర్ కోల్ మొత్తం అట్లే ఉంటుంది. నువ్వు ఏం పని చేపిస్తానో అసలు తింటానన్నా. మొత్తం క్లియర్ అయ్యేటట్టు చూడన్నా సార్ ప్లీజ్. ట్యాంకర్ పొమ్మంటారు, బాగానే ఉన్నది కానీ ట్యాంకర్ నీకు నేను బ్రేక్ చేపిస్తానా, నువ్వేం టెన్షన్ పడకు. సరేనా? ఓకేనా? ఓకే చేపిస్తాను. అన్న రమేష్ అన్న చెప్పండి. సరే సార్, నేను పోతానని అది కాచం లూజ్ ఉన్నది. దాని టెన్షన్ చెప్పమంటే చేపిస్తలేరు. ఎట్లా చేయాలి సార్ పని? అన్న నేను టెన్షన్ చేపిస్తాను, మన పిల్లలు పంపిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. కానీ సార్ వింటాడు.
ఇలా మొత్తం మా ఫైర్ మొత్తం అయిపోవాలి, అర్థమైంది కదా? ఓకే సార్, నేను చేస్తా కానీ ఆ లైట్ మోటార్ వెహికల్ కూడా అడ్డం వస్తానే అక్కడిక్కడ కొద్దిగా చూడండి, వాళ్ళు చెప్పండి కొంచెం. అని నేను చెప్తాను, నేను చూసుకుంటా. ఓకే ఓకే సార్. అన్న ఇలా మాట రావద్దు సార్ దగ్గర. సరే సార్, నేను చూసుకుంటా. రైట్ అన్న, రైట్. ఓకే వెంకటేష్ బాబు, సార్ బాబు వెంకటేష్, నువ్వేం చేద్దాం అంటే అప్పుడు అక్కడ తీసుకొని పోయారు. సరేనా? ఓకే సార్. దాని తర్వాత రమేష్ గారు రోజు ఎక్కడమ్మా, రోజు వాడుతూనే ఉన్నది. ఇంకెట్లా నాకు అర్థం కాదు. నువ్వు చేసే వాళ్ళని కాదు, పని చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉన్నారు కదా మంచిగా. అడ్డు మంచిగా నడపాలి. నువ్వు మంచిగా చేస్తే అప్పుడు మంచిగా పడతావు. అలా అందా? సరే వెళ్ళిగా జాగ్రత్త గమనించండి. ఎట్లా పోతావు? చిత్రగుప్త, వారు విచిత్ర వేషధారణ ధరించినారు. ఏమిటది ప్రభు? అది విచిత్ర వేషధారణ కాదు ప్రభు, PPE కిట్లు అంటారు. PPE కిట్ అంటే పర్సనల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. విన్నరా? బూట్లు, టోపీ, రేడియం జాకెట్ చక్కగా క్రమశిక్షణగా ఉండి రక్షణ కోసం అవన్నిటిని ధరించి వారు పనులు చేసుకుంటున్నారు ప్రభు. అంటే మాకు కిరీటము, గహ, వీటి వలనే అవి కూడా అన్నమాట. అబ్బా, అయినారే ప్రమాదము జరగక మానవులు వారు చేయకుండా ఉండరు. ఎందుకంటే మానవులు నీచ మానవు, పాపాత్ములు నేను చూసేదను. పడండి. నిక్కమ ప్రభు, నాది ఒక మాట చెప్పండి. అదిగో భారీ యంత్రములు నడిచే రోడ్లు ఇట్లా ఉన్నాయి, ఇది ఒకటి చిన్న రోడ్డు కనబడుతుంది. మరి నాకైతే డౌట్ వస్తుంది, ప్రమాదం జరుగుటకు ఆస్కారం లేదనిపిస్తున్నది ప్రభు. ఇందాక ఆ మానవుడు ఏదో ఫైర్ ఫైర్ అన్నాడు. ఏమిటది? ఫైర్ కోల్ అంటారు ప్రభు. అనగా చూసుదాము కదా. పదండి. చిత్రగుప్త, ఏమి ఇక్కడ వాళ్ళపై వర్షం కురిపించుతున్నారా? వర్షం కాదు ప్రభు, మానవులు చాలా తెలివి కలవారు. అందున ఈ ఇంధనం వచ్చి వారు పంపాలు ఆ యొక్క ట్యాంకర్లకు పంపును అమర్చి నీటిని తీసుకొచ్చి అది అగ్నికీలలు ఉన్నవి కదా చల్లారిపోతున్నారు. అది వర్షం కాదు ప్రభు. అంటే ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి ఆస్కారం లేదా? అసలే లేదు ప్రభు. మనము చాలా అభివృద్ధి చెందినారు, మరి మనం వేరే చోటికి వెళ్ళలేము. అయిపోయింది. ఓకే సార్. ఇదిగో ఇలా వెళ్ళినట్టు ప్రమాదం జరగదు. ఆ మానవుడు బతుకున్నాడు కదా, దానికి తీసుకోదు. దానిని తీసుకొని మన యొక్క వేషధారణను మార్చి ఆ యొక్క జీవును ఆ భారీ యంత్రంలో నడుపుతున్నవి కదా, అన్ని కోనించిన ఎడల అది ఇది గుద్దుకొనను ఆ మానవుడు మనకు దొరుకు చేసినతో ఇక్కడ ప్రమాదం. మనం ఇట్లా పోతే ఆపడం మరి అలా కనబడదుగా మనుషులు కావాలి. సరే ప్రభు, నా యొక్క విషయం మారి పాయింట్ చెప్పి చేసుకుంటుంది కదా. నేను కూడా మారుతి. ముందు ఆపండి. నమస్తే అన్న. అరే నేను ఇది సార్ దగ్గరికి వచ్చినా గాని ఇగో మా సార్ వస్తాడట, జర జీపులో తీసుకొని పోదాం. సీటు బెల్ట్ అనగానే ప్రభు, ఈ జీపును దేనికైనా గుద్దినచో ఈ సీట్ బెల్ట్ వల్ల మనం సేఫ్టీగా ఉంది అన్నమాట. సీట్ బెల్ట్ ప్రమాదమా? సరే పెట్టండి. పెట్టుకుందే.
నేను చెప్పుతున్నాను కోడమ్మ మా భార్య ఎక్కువ సార్లు చెప్తున్నారు అన్నది ఏం చెప్పాలో భయపడేమో చెప్పిండు మీరు రైతు మీద నేను పోవాలి నేను పోవద్దు అదేనా ప్రభు చెప్పితే ఎంత చెప్పినను కూడా వినరు కదా. వారు పాటించేది రక్షణ సూత్రాలు. లైట్ వెహికల్లనే పోదామనేసి ఆయన అంటున్నాడు. భారీ యంత్రంలో పొమ్మంటే ఆయన ఎందుకు పోను? ఇక్కడ క్రమశిక్షణ గల కార్మికులు కాబట్టి ప్రమాదం జరుగుటకు వీలు లేదు ప్రభు. ఏదైనా ఉంటే మనం ఆ రోడ్డు మీద వెతుకుదాము, కానీ ఇక పోదాము కదా వీళ్ళను దీవించుడు. నిజంగా సింగరేణిలు చాలా అభివృద్ధి చెంది దేశానికి వన్నెముకగా నిలిచారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చేసే కృషి, ప్రమాదాలు జరగకుండా రక్షణతో పనిచేసే మీ తీరు ఎంతో ఆహ్లాదకరం. మీరు ఇలాగే నిండు 100 ఏళ్ళు మీ సంస్థను దేశాన్ని అభివృద్ధిగా ఉంచాలని నేను ఆకాంక్షించు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సకల